వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా ఏబీవీపీ కార్యకర్తలపై జరిగిన దాడిని ఖండిస్తున్నామంటూ ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు అన్నారు. దానికి సంబంధించిన వీడియోని చూద్దాం. నమస్తే. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున కరీంనగర్లో అంబేద్కర్ గారికి నివాళులర్పించడానికి వెళ్తున్నటువంటి ఏబీవీపీ కార్యకర్తల మీద అంబేద్కర్ గారి సాక్షిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి ఆదేశాల మేరకు కరీంనగర్ సిపి గౌసాలం గారు, ఏసీపీ వెంకటస్వామి గారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి చేసినటువంటి దాడిని ఏబీపీ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తున్నది. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు కూడా స్పష్టం చేయాలి. ఈ రాష్ట్రం లోపల అంబేద్కర్ గారి జయంతి రోజున విద్యార్థులకు, విద్యార్థి పరిషత్ కార్యకర్తలకు అంబేద్కర్ గారికి దండేయడం కానీ, నమస్కరించడం కానీ, నివాళులు అర్పించడం కానీ నీ కాంగ్రెస్ పార్టీ నిషేధించిందా ఒకటి స్పష్టం చేయాలి. ఇది పూర్తిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి డైరెక్షన్ లో జరిగినటువంటి దాడి. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి యొక్క డైరెక్షన్ లోనే సిపి గౌసాలం గారు, ఏసీపీ వెంకటస్వామి గారు విచక్షణ మర్చి, పోలీసులు అనేటువంటి విచక్షణ మర్చి విద్యార్థి నాయకుల మీద, కార్యకర్తల మీద బూటుకాళ్లతో తన్నుతూ, దుర్భాషలు ఆడుతూ దాడి చేయడం జరిగింది. కాకి యూనిఫామ్ ఒంటి మీద ఉంటే ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నారేమో సిపి గారు. మీకు గనక ఒకవేళ కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే అయినటువంటి మేడిపల్లి సత్యం గారి యొక్క ఆశీస్సులు రావాలంటే, కావాలంటే, మంత్రి గారు, ముఖ్యమంత్రి కళ్ళల్లో పడాలంటే మీ యొక్క యూనిఫామ్ పక్క దిగి పడేయండి. మీ యూనిఫామ్ తీసేసి కాంగ్రెస్ కార్యకర్తలాగా ఉండండి. కానీ నిత్యం విద్యార్థి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తూ, మహనీయుల యొక్క ఆదర్శాలను పాటిస్తూ, వారు కలలు కన్నటువంటి ఆశయాలను సాధించ దిశగా ముందుకెళ్తున్నటువంటి విద్యార్థి పరిషత్ కార్యకర్తల మీద మీరు దాడి చేస్తారా? ఎవరిచ్చిన మీకు హక్కు? రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులను కాలరాస్తున్నావు. అంబేద్కర్ గారు ప్రసాదించినటువంటి హక్కులు మాకు లేవా? డైరెక్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముందే ఈ విధంగా భౌతిక దాడికి పాల్పడితే ఈ రాష్ట్రం లోపల దిక్కేవరు? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదా? ఈ రాష్ట్రం లోపల బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అమలవుతున్నదా? కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం అమలవుతున్నదా? మేడిపల్లి సత్యం గారు ఒక శాసనసభ్యుడైనటువంటి విచక్షణ మరిచి పిల్లలను చూడకుండా వారి మీద ఈ విధంగా దాడికి పురికొల్పడం ఏమాత్రం సహేతుకం కాదు. దీన్ని యావత్ సమాజం కూడా ఖండించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డీజీపీ తెలంగాణ గారు కూడా మీరు ఈ యొక్క దాడి మీద స్పందించాలి. ఈ దాడికి కారకులైనటువంటి సిపి గౌసాలం గారిని, ఏసీపీ వెంకటస్వామి గారి మీద వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. లేకపోతే డీజీపీ గారు కూడా ఇండైరెక్ట్ గా ఈ యొక్క దాడికి మీరు అంగీకారం తెలిపినట్టే అని చెప్పేసి ఏబీపీ భావిస్తుంది. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని విద్యార్థి పరిషత్ కార్యకర్తల మీద దుర్భాషలాడుతూ భౌతిక దాడులకు దిగిండ్రో, ఆ భౌతిక దాడులు దిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కూడా పోలీసులు వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అన్డెమోక్రటిక్ దాడులను ప్రోత్సహిస్తున్నదా? సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇది మొదటిది కాదు. గతంలో అచ్చంపేటలో కూడా చూసినాం. అచ్చంపేటలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి గణతంత్ర దినోత్సవం జరుపుకున్నప్పుడు ఇదే విధంగా విద్యార్థి పరిషత్ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడి చేసిర్రు. ఇప్పుడు ఈ రోజు
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున సాక్షాత్తు అంబేద్కర్ గారి విగ్రహం ముందే విద్యార్థి పరిషత్ కార్యకర్తల మీద దాడి చేశారు. అసలు ఈ రాష్ట్రం లోపల లా అండ్ ఆర్డర్ ఎటుపోతున్నది? పోలీసులు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి పోలీసులు, శాంతి భద్రతను పరిరక్షించాల్సిన పోలీసులు ఒక పార్టీకి వత్తాసు పలుకుతూ ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వివరిస్తూ విద్యార్థి పరిషత్ కార్యకర్తల మీద ఈ దాడి చేయడం ఎంత మాత్రం కూడా సహేతుకం కాదని చెప్పేసి విద్యార్థి పరిషత్తు తెలుపుతున్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి చొప్పదండి ఎమ్మెల్యే గారు ఈ దాడిని ఖండించాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ దాడికి పాల్పడ్డ మీద కేసులు నమోదు చేసి వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అదేవిధంగా సిపి గౌసారం గారి మీద, ఏసీపీ వెంకటస్వామి గారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డీజీపీ గారిని, ముఖ్యమంత్రి గారిని ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఏసీపీ గారు అయితే ఒక అడుగు ముందుకేసి ఏబీపీ కార్యకర్తల మీద కాలేసి తొక్కుతూ, చెంపల మీద కొడుతూ, పిడిగుద్దులు గుద్దుతూ, దుర్భాషలాడుతూ ఈ విధంగా ఒక రాక్షసానందం పొందడం జరిగింది. ఇలాంటి చర్యలు యొక్క సమాజం లోపల ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని చెప్పేసి నక్సలైట్లకు ఎదురొడ్డి పోరాడినటువంటి, విద్యార్థి సమస్యలే పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి, మహనీయుల ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఏబీపీ కార్యకర్తల మీద దాడి చేయడం అనేది నిజంగా సిగ్గుచేటు. దీన్ని యావత్ సమాజం కూడా ఖండించాలి. ఎవరైతే ఈ దాడికి బాధ్యులు ఉన్నారో వారి మీద చర్యలు తీసుకునే విధంగా అందరూ కూడా స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. అండ్ రోజు చెప్పేదానండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అండ్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆర్థికంగా చేయూతనించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.